ఎలా ఉంది నా లవర్ ఫోటో? మరో మంచి సంబంధం చూసి వద్దు డాడీ, ఇప్పుడు ఆ ఆలోచనే వద్దు. నేను చెయ్యాల్సింది మరొకటి ఉంది. పిల్లాన్ని అక్కడెందుకు దింపారు? వాడు ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉండటమే మంచిది, అందుకే అక్కడ దింపాను. నీ పైత్యం ముదిరి పిచ్చిగా మారి వాడి మీద ఎక్కడ చూపిస్తావో అని భయం. అయినా వాడు నీ కన్న కొడుకు కాదు అన్నదానివి, వాడి గురించి నీకెందుకు? వాడు నా కొడుకు కాకపోయినా నాకంటూ వాడి మీద ఒక బాధ్యత ఉంది. బాధ్యత? ఆ బాధ్యతే నీకుంటే వాణ్ణలా రాచి రంపాన పెట్టవు. ఇంకా నువ్వు బిడ్డని కనకముందే ఇలా ఉంటే రేపు ఏ పాపో బాబో పుడితే వాణ్ణి ఏం చేస్తావో. అందుకే వాడికి ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేస్తున్నాను. అవునా? అయితే మరి మా అమ్మ దగ్గర ఎందుకు చేర్చడం? ఆవిడ నా కన్న తల్లి, వాణ్ణి వాడి కన్న తల్లి దగ్గరికి చేర్చాల్సింది. నేనే బాగా చూసుకోకపోతే మా అమ్మ మాత్రం ఎందుకు బాగా చూస్తుంది? ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది కదా. నిజంగా వాడికి ఆ అవకాశమే ఉండుంటే వాడంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. వాడి దురదృష్టం ఏంటంటే వాడికి ఇద్దరు తల్లులున్నా ఎవరికీ మంచి మనసు లేదు. బాబు కనిపించడం లేదేంటి? ఏమ్మా, ఎక్కడే నిలబడిపోయా? లోపలికి రామ్మా. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు? బావున్నాను. అనుకోకుండా ఇలా వచ్చాను, మీరు గుర్తుకొచ్చారు. ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. పద లోపలికెళ్దాం. రామ్మా. ఏమయ్యో, ఎవరొచ్చారో చూడు. ఆ రోజు గుళ్ళో కింద పడిపోతే లేపి ఇంటికి తీసుకొచ్చిందే, గుర్తుపట్టారా? ఏమ్మా, బాగున్నావా తల్లి? నేను బావున్నానండి, మీరెలా ఉన్నారు? పర్వాలేదమ్మా. ఆ రోజు నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో భలేవారే, అదేం పెద్ద విషయం కాదు. రామ్మా గౌరీ. అమ్మా, ఈ అమ్మాయి మా కోడలు. పేరు గౌరీ. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నారా? అమ్మా, అప్పుడు దసరా నాడు గుడికెళ్తే మీ మామయ్య గారు కింద పడిపోయారు. అప్పుడు ఓ అమ్మాయి తన కారులో మమ్మల్ని ఇంటి దగ్గర దింపిందని చెప్పానే, ఇదిగో ఈ అమ్మాయే. ఓ అలాగా. అవును, ఆ రోజు మీ ఇంట్లో చిన్న బాబు ఆడుకుంటూ కనిపించాడు. ఏడి? వాడు నా మనవడమ్మా. అదే, చాలా క్యూట్ గా ఉన్నాడు. ఓసారి పిలవండి. ఇదిగో.
బాబు కోసం చాక్లెట్స్ తెచ్చాను, ఇది ఇవ్వాలి. మీరు ఎంతో ప్రేమతో చాక్లెట్స్ తీసుకొచ్చినా తీసుకోవడానికి వాడు లేళ్ళండి. ఏ ఎక్కడికెళ్ళాడు? ఇంట్లో లేడు. అదే ఎక్కడికెళ్ళాడు? అంటే బాబుని చూడాలని వచ్చాను. ఒక్కసారి చూస్తేనే పిల్లాడి మీద అంత ప్రేమ పెంచుకున్నారా? వాణ్ణి చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుందమ్మా. వాడు వాళ్ళమ్మమ్మ గారింటికెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. ఓ అవునా? అదేంటి అమ్మ ఇక్కడుండగా బాబు అక్కడ ఉండడమేంటి? ఇక నుంచి వాడు అక్కడే ఉంటాడు. ఇక్కడుంటే అల్లరి ఎక్కువ అవుతుంది. నేను భరించలేకపోతున్నాను, అందుకే పంపించేశాను. అదేం లేదమ్మా, మా కోడలు తల్లి కాబోతోంది. ఎడపిల్లాడు కదా, అమ్మా అమ్మా అని తన చుట్టూనే తిరుగుతుంటే 4 రోజులు అక్కడికి పంపించింది. వచ్చేస్తాడు, మరో 2 రోజులు అక్కడే ఉండి వచ్చేస్తాడమ్మా. ఇంతకీ మీరు బాబు కోసమే వచ్చినట్టున్నారు? ఆహా, అదేం లేదు. మీ అందరినీ చూడాలనిపించింది, అందుకే వచ్చాను. చూశాను. వస్తానండి. బాబుకిచ్చేయండి. అలాగేనమ్మా. ఎంత మంచి పిల్లో, గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ మరీ వచ్చింది. తనెందుకొచ్చిందో నాకు తెలుసు. ఒక్కసారి చూస్తేనే మీద అంత ప్రేమ పెంచుకున్నారా? అల్లరి ఎక్కువ అవుతుంది, నేను భరించలేకపోతున్నాను. ఇక నుంచి వాడు అక్కడే ఉంటాడు. నిజం చెప్పు, నువ్వు వచ్చింది బాబు కోసమే కదూ? అబే అదేం లేదు. నువ్వు కాదన్నా నాకు తెలుసు. వాళ్ల ముందు నిజం చెప్పడం ఇష్టం లేక ఆగాను. ఇప్పుడు చెప్తున్నాను విను. పిల్లాణ్ణి కావాలని అక్కడికి పంపించాను. అసలు నీ దగ్గరే వదిలేయమంటే మీ ఆయన మా అమ్మ దగ్గర ఉంచాడు. నాకు ఓ బిడ్డ పుట్టబోతుంది. ఇక వాణ్ణి నా కొడుకులా పెంచలేను. నీకు కావాలి అంటే నీ కొడుకు నీతో తీసుకుని పో. లేదు, నేను రేఖని కాదు విజయదుర్గనే అనుకుంటే వాడి కర్మానికి వాణ్ణి వదిలేసి వెళ్ళిపో. పరాయి వాణ్ణి నా బిడ్డగా పెంచినంతకాలం పెంచాను. ఇంకా అంటే అది నా వల్ల కాదు.
రేఖవో కాదో అది నాకు అనవసరం. కానీ ఆ బాబు మాత్రం నా కొడుకు కాదు. తర్వాత ఏం చేసుకుంటారో అది నీ ఇష్టం, ఆ రఘు ఇష్టం. గుర్తుంచుకో. ఇదిగో ఇక్కడ కూర్చొని పాలు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? సరే అమ్మమ్మ. ఉమ్. జాగ్రత్త. బాబు, బాబు, అమ్మా, బాబు. ఎలా ఉన్నావు నాన్న? అమ్మ రేఖ, ఎలా ఉన్నావు తల్లి? నేను రేఖనే అని మీ ముందు మొట్టమొదటిసారిగా ఒప్పుకుంటున్నాను. చెప్పండి, నా కొడుకు విషయంలో మీ కూతురు చేస్తుంది న్యాయమా? నాకు ఎంత నమ్మకం ఉంటే నా కన్న తండ్రిని కూడా కాదని పిల్లాన్ని గౌరికిచ్చారు. అలాంటిది తనిలా చేయడం న్యాయంగా ఉందా? మీరే చెప్పండి ఆంటీ. తప్పేనమ్మా, జరిగింది విని నేను నమ్మలేకపోతున్నాను. గౌరీ ఏంటి ఇలా ప్రవర్తించడం ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మాలి, ఎందుకంటే ఇది నిజం. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. గౌరీ నాతోనే అంటుంది, నేను కన్నని బిడ్డను నేనెందుకు చూసుకోవాలి? నీ భర్తని నీ బిడ్డని నువ్వే తీసుకుని పో అంటుంది. ఇంత దారుణంగా మాట్లాడుతుందా? నేనెవరి కోసం అంటే ఇలా అజ్ఞాతవాసం చెయ్యాలి? నా వాళ్ళందరినీ వదిలేసి కనీసం నా కూతురికి తండ్రి మోహం కూడా చూపించకుండా బతకాల్సి వచ్చిందంటే అది ఎవరి కోసం? నా చేతులతో వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. నా భర్త కనీసం తనని ముట్టుకోను అంటుంటే నా మీద ప్రమాణం చేయించుకొని
వాళ్ళ కాపురం చక్కదిద్దాను. అందుకు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మీరే చెప్పండి ఆంటీ. గౌరీలో ఇంత మార్పు వస్తుందని నేనస్సలు ఊహించలేదమ్మా. నేను తనకి ఏ ద్రోహం చేశానంటీ? ఆ రోజు రఘు నీ భర్త కాదు కాదు అని లోకం అంతా చెప్పినా వినిపించుకోలేదు. బజారుకెక్కి మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఇడ్చింది. అయినా సర్దుకుపోయాం. తన జీవితం నాశనం కాకూడదని ఈ పెళ్లి చేశాను. నేను అడ్డం కాకూడదని నా ఊరిని, నా వాళ్ళందరినీ వదిలేసి పారిపోయాను. ఇక ఇంతకంటే ఏం చేయాలి? ఇంత చేసినా ఈ పసివాడిని ఏడిపిస్తుందా? అసలు తను మనిషేనా? నా భర్తని పిల్లాన్ని తీసుకుని వెళ్ళాలా? ఇందుకేనా పెళ్లి చేసింది? అయినా ఆయన ఎలా గౌరిని వదిలేసి వస్తారు? నేనెలా ఒప్పుకుంటాను? కక్ష మామయ్యదైతే పిల్లాడేం చేశాడు? అందుకేనమ్మా పిల్లాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళాడు రఘు. ఇక నుంచి బాబు నా దగ్గరే ఉంటాడు. రా బాబు. వద్దంటే వద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఏదైతే అదవుతుంది. బాబుని మా నాన్న దగ్గరికి చేర్చండి. ఆంటీ, దయచేసి నా కోసమైనా బాబుని అక్కడికి చేర్చండి. చూడమ్మా, ఈ వయసులో ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పి ఆ పెద్ద ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు? గౌరిని అడుగుతాను. అసలు ఎందుకు ఇలా చేస్తుందో దాన్ని నిలదీస్తాను. ఒక తల్లిగా అడిగే హక్కు నాకుంది. ఏం సమాధానం చెప్తుందో అది చూస్తాను. బాబుని లేవు. కాఫీ తీసుకో అయ్యా. ఏంటయ్యా అలా ఉన్నావు? ఏమే, నువ్వైనా వెళ్ళి పిల్లాన్ని తీసుకురావే. పిల్లాడు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. నాకేం తోస్తడం లేదే. వాడు లేకపోతే రోజులు గడవటం చాలా కష్టంగా ఉంది. మరీ ఇంతలా దిగులు పెట్టుకుంటే ఎలాగయ్యా? నీకు తెలియదే, పిల్లలు అలవాటు పడనంత వరకు. ఒకసారి పిల్లలు అలవాటు పడితే వాళ్ళు కనపడకపోతే లోకమంతా శూన్యం అనిపిస్తుంది. అదిగోనయ్యా మనవడొస్తున్నాడు. తాత రా, రా. రావదినా, మేమే పిల్లాన్ని తీసుకురావడానికి వద్దామనుకుంటున్నాం. వీడు లేకపోయేసరికి మాకేం తోచటం లేదు. నాకు తెలుసు వదినా, అందుకే వెంట పెట్టుకొని వచ్చాను. చాలా మంచి పని చేశావమ్మా. పిల్లాడిని తీసుకురమ్మని వాడికి చెప్పినా మీ అమ్మాయికి చెప్పినా ఇద్దరూ పట్టించుకోలేదు. నువ్వైనా అర్థం చేసుకున్నావమ్మా. ఎంత మాటనయ్యా. ఏంటమ్మా బాబుని తీసుకుని వచ్చావే? అదే 4 రోజులు నీ దగ్గరే ఉంచుకుంటానని అన్నావు కదా, మరి అప్పుడే తీసుకొచ్చావేంటా అని. నువ్వంటే అన్నీ తెలిసిందానివి. తల్లిగా వాడికి దూరంగా ఉండగలవు, కానీ పాపం వాడికి నీ అంత జ్ఞానం లేదు కదా. దూరంగా ఎలా ఉంటాడా అని
తీసుకొనొచ్చాను. అమ్మా గౌరీ, అలా చూస్తూ నిలబడ్డావేంటి? మీ అమ్మని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. అమ్మమ్మ, ఆ బస్సులో నా చాక్లెట్ ఉంది. తీసుకోనా. రా తాతయ్య, ఏది ఏది చాక్లెట్లు చూపించు. అరే రే రే రే. అరే రే రే, భలే ఉందిరా చాక్లెట్. తిను తిను. అసలు నీకు బుద్ధుందా? నన్ను అడగకుండా పిల్లాడిని ఎందుకు తీసుకొచ్చావు? ఏ తీసుకొస్తే తప్పేంటి? తప్పే. అసలు ఇన్ని రోజులు వాడిని నీ దగ్గర పెట్టుకోవడమే తప్పు. అయినా వాడి గురించి నీకెందుకు? నువ్వు వాడికి నిజంగా అమ్మమ్మవా? ఎవరి బిడ్డ గురించో నీకెందుకు అంత ఆలోచన? ఏంటి అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? రఘు నా భర్త స్థానంలో ఉండి నేను మోసపోయానని బాధపడుతుంటే అతని కొడుక్కి నేనెలా తల్లినవుతానమ్మా?